మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య పరిచర్య కొరకు మరి దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏమిటనంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పఠించడం వెనక ఉన్న ప్రాముఖ్యత, దేవుని వాక్యాన్ని ధ్యానించడం కున్న ప్రాముఖ్యతను గురించి మరి మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దట్ ఈస్ మై టాపిక్ టుడే. దిస్ ఈస్ మై టాపిక్ టుడే. సో లెట్ us లుక్ అన్ టు ద లార్డ్. దేవుడి సహాయాన్ని అడుగుదాం. ప్రభా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు నాయన, నీకు వందనాలు. కేవలం నీ కృప, నీ దయ, నీ కనికరం, నీ వాత్సల్యతతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని ఇచ్చి మీరు అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినంలో నీ బిడ్డలంగా ప్రభా నీ మందిర ఆవరణలో చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞానుసారం ఆయన బలలో చేయడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు నడిపించినారు, వందనాలయ్యా. ఇప్పుడు కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతుండగా అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నేను బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడను ప్రభా. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు నా నోట్లో ఉంచి ప్రభా మా అందరికి అవసరమైన మాటలు వినిపింప చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిజంగా దేవుడు మనకిచ్చిన ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కదా. అది ఇప్పుడు ప్రపంచంలో చాలా భాషల్లో అది ఇంకా తర్జుమా చేయబడలేదు, చాలా మందికి అందుబాటులో లేదు. బట్ వీఆర్ గ్రేట్లీ ప్రివిలేజ్డ్ దట్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మనకి అనుకూలంగా మనం కొనగలిగేటట్టుగా దేవుడు తన మరి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. దేవుని వాక్యం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను చాలా అనుకుంటాను, మీరు కూడా చాలా అనుకుంటారు, కానీ మనం అనుకున్న దానికి ఏం ప్రాముఖ్యత లేదు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్కున్న మరి ఇంకొక ప్రత్యేకత ఏమిటనంటే, గతంలో ఏం జరిగిందో, సృష్టి ఆరంభం ఎక్కడి నుంచి వచ్చిందో అది బైబిల్లో రాయబడింది. వర్తమానంలో మనం ఎలా జీవించాలో బైబిల్లో రాయబడింది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా బైబిల్లో దేవుడు గ్రంథస్థం చేశాడు. ఇంత అద్భుతమైన గ్రంథం మరి ఈ ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. మరి గతం గురించి దేవుడు రాసి పెట్టినప్పుడు, వర్తమానంలో మనం ఎలా జీవించాలో రాసి పెట్టినప్పుడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా దేవుడు తన బైబిల్లో రాసి పెట్టినప్పుడు మనం ఎంత ధ్యానం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యానికి సమయం కేటాయిస్తున్నామా? దేవుని వాక్యం చదువుతున్నామా అనే విషయాన్ని, మరి చదివినందువల్ల మనం ఎటువంటి ప్రయోజనాలు పొందుకుంటాం అనే విషయాన్ని నేను ప్రత్యేకించి ఎంఫసైజ్ చేసి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, చాలా ప్యాసేజెస్ ఉన్నాయి దేవుని వాక్యానికి సంబంధించి. బైబిల్లో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను చాలా ప్యాసేజెస్ ఉన్నాయి. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనందరికి తెలిసి చిన్నప్పటి నుంచి కంఠస్థం వచ్చిన ఒక ప్యాసేజ్ మీదకి దేవుడు నా దృష్టిని తీసుకొని పోవడం జరిగింది. ఆ ప్యాసేజ్ ని నేను ఈ సందర్భంగా మీతో పంచుకోవాలి. అందులో ఉన్న విషయాలను గురించి నేను ధ్యానం చేయాలని ఈరోజు ఆశపడుతున్నాను. అందుకు సహాయకరంగా కీర్తనల గ్రంథం 1వ కీర్తన. కీర్తనల గ్రంథం 1వ కీర్తనని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇదందరికీ మన చిన్నప్పటి నుంచి కంటత వచ్చిన కీర్తన. ఇందులో ఒక అద్భుతమైన విషయాలు దేవుడు రాయించి పెట్టినాడు. దేవుని వాక్యము యొక్క ఇంపార్టెన్స్, దేవుడి వాక్యాన్ని ధ్యానించడం వలన వచ్చే లాభాలని మరి దేవుడు ప్రస్తావించాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనము మన మనసులో ముద్రించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చదువుదాం. మనం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మొట్టమొదటిగా లెట్ us ఆల్ రీడ్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. కేవలం 6 వచనాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదే,
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనదంతయు సఫలము. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. కీర్తనలు నిజంగా చాలా ప్రత్యేకమైనవి. యూనిక్ అన్నమాట కీర్తనలు. అన్ని యూనికే. దేని ప్రత్యేకత దానికి ఉంది. కీర్తనలకు ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాన్ని మనం గమనిస్తే మోస్ట్ చాప్టర్స్ ఆర్ ఇన్ సామ్ కదా. కీర్తనలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇట్ కంటైన్స్ ద లార్జెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్. పెద్ద చాప్టర్ అధ్యాయం కీర్తనలోనే ఉంది. షార్టెస్ట్ చాప్టర్ కూడా కీర్తనలోనే ఉంది. 119 లాంగెస్ట్, 117 షార్టెస్ట్. రిటర్న్ బై మోస్ట్ ఆథర్స్, లాంగెస్ట్ ఇన్ మేకింగ్ ఆల్సో. అంటే కీర్తనలు రాయబడ్డ కాలం మనం చూస్తే సుమారు 700 నుంచి 900 సంవత్సరాల మధ్యలో అంత సమయం పట్టింది కీర్తనలన్నీ రాసిన కాలం మనం పరిశీలన చేస్తే. ఆ తర్వాత కీర్తనలు మోస్ట్ కోటెడ్ ఇన్ న్యూ టెస్టిమెంట్. ఎక్కువగా కీర్తనలని కొత్త నిబంధనలో మరి ప్రస్తావించడం జరిగింది న్యూ టెస్టిమెంట్ రైటర్స్. ఆ తర్వాత మోస్ట్ ప్రాఫెసీస్ అబౌట్ మెస్సియా వి కుడ్ ఫైండ్ ఇన్ సామ్స్. అంటే రాబోయే మెస్సియా గురించిన యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు కూడా కీర్తనలో మరి చాలా ఎక్కువగా రాయబడ్డాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు బేసికల్ గా మనకి ఏం నేర్పిస్తాయంటే, లైఫ్ ఈజ్ హార్డ్ బట్ గాడ్ ఈజ్ గుడ్ అనే విషయాన్ని నేర్పిస్తాయి. జీవితం చాలా కఠినమైంది, బట్ దేవుడు మాత్రం చాలా మంచివాడు అనే విషయాన్ని మనకి కీర్తనలు మనకు నేర్పిస్తాయి బేసికల్ గా. మరి ఇంకా కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తాయి. అంటే నువ్వు ఎటువంటి ఎమోషన్ గుండా వెళ్తుంటే నువ్వు కీర్తనలు చదివితే నీకు మంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే మనందరి ఎమోషన్స్ ని, మరి ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ ని ఈ కీర్తనలు క్యారీ చేస్తూ ఉంటాయి. ఈ కీర్తనలు చదివినప్పుడు మనం ఆదరించబడతాం. అందుకే చాలా మంది దేవుని సేవకులు రోజుకు ఒక కీర్తన కంపల్సరీ చదువుతారు. చాలా మంది వాళ్ళని డిసిప్లైన్ చేసుకునే క్రమంలో, లేదా వాళ్ళు చాలా మంది కీర్తనలు కంపల్సరీ చదవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ఎవర్ యువర్ హార్ట్ కండిషన్ మేబీ, ద సామ్ స్పీక్ టు యువర్ హార్ట్. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన హృదయం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ కీర్తనలు మన హృదయంతో మాట్లాడతాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఎలా ఇవి మనల్ని ఆదరిస్తాయి అనే విషయాన్ని మనం గమనిస్తే, సాధారణంగా మనం సమస్యల్లో గుండా పోతున్నప్పుడు సమస్య మీద మనం ఎప్పుడు దృష్టి పెడతా ఉంటాం. కానీ కీర్తన చదివినప్పుడు ఏమవుతుందంటే, ఆల్మోస్ట్ అన్ని కీర్తనలు ప్రాబ్లమ్ సెంట్రిక్ నుంచి మనల్ని గాడ్ సెంట్రిక్ కి నడిపిస్తాయి. అంటే నువ్వు సమస్య మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది, దేవుడి మీద నీ దృష్టి పెట్టు అని మనల్ని డైవర్ట్ చేస్తాయి. అంటే మన సమస్య మీద నుంచి దేవుని వైపుకి మనల్ని తీసుకుపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ సామ్స్ ఆర్ రిటర్న్ గాడ్ సెంట్రిక్. దేవుడిని కేంద్రంగా చేసుకుని ఈ కీర్తనలు రాయబడ్డాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తనలో కూడా మరి చాలా రకాలు ఉన్నాయి. అంతకుముందు నేను మన ఆరాధనలో స్తుతి కృతజ్ఞత కీర్తనల గురించి మనము ధ్యానం చేస్తున్నామని చెప్పాను. కృతజ్ఞత కీర్తనలు ఉన్నాయి, విజ్డమ్ సామ్స్ ఉన్నాయి. విజ్డమ్ సామ్స్ అంటే ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి కీర్తనలు, మనం ఎలా జీవించాలో. ఆ తర్వాత రాయల్ సామ్స్ ఉన్నాయి, అంటే మెస్సియానిక్ సామ్స్, మెస్సియా గురించిన కీర్తనలు. లామెంట్ సామ్స్, ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న సామ్స్. ఇంప్రెకటరీ సామ్స్, దేవా ఎంతకాలం ఇంకా దుష్టుల మీద నువ్వు తీర్పు తీర్చుకుంటుంటావు, తీర్పు తీర్చవా అని అడుగుతారు కదా డైరెక్ట్ గా. ఆ ఇంప్రెకటరీ సామ్స్ ఉంటాయి. ఆ తర్వాత పిలిగ్రమ్ సామ్స్, యాత్రా కీర్తనలు మనకు తెలుసు. ఆ తర్వాత ఎంథ్రోన్మెంట్ సామ్స్, అంటే గాడ్ ఈజ్ సావరిన్ అనే సామ్స్ ఉంటాయి. అయితే ఈ కీర్తన ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్పానంటే, ఈ సామ్ 1 ఏ కేటగిరీ కిందకి వస్తుందంటే, సామ్ 1 ఇస్ ఎ విజ్డమ్ సాంగ్. అంటే ఇది విజ్డమ్ సామ్ అంటారు. విజ్డమ్ సామ్ కేటగిరీ కిందకి వస్తుంది సామ్. అంటే విజ్డమ్ సామ్స్ ఏం నేర్పిస్తాయంటే, మనం ఎలా జీవించాలి మనం ఈ భూమి మీద అనే విషయాలు, క్రైస్తవులముగా మనం ఎలా జీవించాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే బ్లెస్డ్ అనే మాటతో ఈ కీర్తన ఆరంభించబడుతుంది కదా. బ్లెస్డ్ ఆర్ అనే మాట, బ్లెస్డ్ అనే మాట. ఈ బ్లెస్డ్ అనే మాట, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అని ఆరంభం అవుతుంది కీర్తన ఇంగ్లీష్ లో. ఈ బ్లెస్డ్ అనే మాట హీబ్రూ భాషలో, అంటే ఆర్డర్ ఆఫ్ బైబుల్ మనం చూస్తే హీబ్రూ భాషలో పాత నిబంధన రాయబడి, ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి, ఆ తర్వాత తెలుగులోకి తర్జుమా చేయబడి. మనం హీబ్రూ లాంగ్వేజ్ లోనికి మనం వెళ్తే అక్కడ బ్లెస్డ్ అనే మాటకు వాడిన పదం యొక్క అర్థం ఏమిటనంటే, హ్యాపీ ఈజ్ ద మ్యాన్.
అని అర్థం. హ్యాపీనెస్ అంటే నిజమైన సంతోషం కావాలనుకునే వ్యక్తి ఎలా ఉంటాడో ఈ కీర్తనలో మరి ఆయన తెలియజేస్తా ఉన్నాడు కదా. నిజమైన సంతోషం, బ్లెస్డ్ లైఫ్ మనం కావాలంటే, మనం నిజమైన సంతోషంతో మనం ఈ లోకంలో జీవించాలి అని అంటే ఫస్ట్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇవి చెయ్యొద్దు అని అంటున్నాడు. సే నో టు దీస్ థింగ్స్ అని మొట్టమొదటి చెప్పాడు. ఆ తర్వాత అంటే మనం చేయకూడనివి ఏమిటో ముందు చెప్పాడు. ఆ తర్వాత మనం చేయవలసింది ఏందో చెప్పాడు. కీర్తన ఆర్డర్ లో మనం చూసినట్లయితే అంటే ఒక బ్లెస్డ్ లైఫ్ మనం ఈ లోకంలో జీవించాలి అంటే, ఒక సంతోషకరమైన జీవితం మనం జీవించాలంటే మీరు వీటికి నో చెప్పండి, వీటికి ఎస్ చెప్పండి అంటా ఉన్నాడు కదా. అది 1:2లో మనం చూస్తాం. 1వ వచనం 2వ వచనంలో చూస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వేటికి నో చెప్పమంటున్నాడు ముందు అనే విషయాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిది వాక్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ కదా. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. కాబట్టి మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం బ్లెస్డ్ లైఫ్ ఈ లోకంలో జీవించాలంటే, మనం సంతోషంగా జీవించాలి అని అంటే దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. వాక్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ. కౌన్సిల్ అంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఫేస్ టు ఫేస్ కదా. అంటే ఈ లోకము మనకు తెలియకుండానే, లేదా ఈ ఈ ప్రపంచం, దుష్టత్వంతో నిండిన ఈ ప్రపంచం మనకు తెలియకుండానే మనకు కౌన్సిల్ చేస్తుంటది. అంటే మనకు తెలియదు, వీఆర్ అన్అవేర్ ఆఫ్ ఇట్. దాని గురించి మనకు తెలియకుండానే మనకు అనేక విషయాలు మనలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎట్లా వస్తుంది ఇవన్నీ? ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే మనం యూట్యూబ్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ పేజీలు చదువుతూ ఉంటాం కదా ఈ లోకంలో. వాటిలోంచి మరి ఆ కౌన్సిల్, ఆ దుష్టపు కౌన్సిల్ ని మనకు వస్తా ఉంటది మనకు తెలియకుండానే. అవి తీసుకోవద్దు అంటున్నాడు. నో చెప్పండి అంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మరి దాన్ని క్రోడీకరించి చెప్పాలంటే బ్యాడ్ అడ్వైజెస్ కి నో చెప్పండి అంటున్నాడు దేవుడు. మనం సంతోషంగా ఉండాలి అని అంటే, బ్లెస్డ్ లైఫ్ జీవించాలంటే ఆ పై మాట యొక్క అర్థం ఏమిటంటే, వి హ్యావ్ టు సే నో టు బ్యాడ్ అడ్వైజెస్. బ్యాడ్ అడ్వైజెస్ కి నో చెప్పడం మనం నేర్చుకోవాలి. ఈ బ్యాడ్ అడ్వైజెస్ ఎక్కడ ఉంటాయంటే లోకంలోంచి వస్తాయి. దుష్టత్వంలోంచి, దుష్టమైన లోకంలోంచి, మనుషుల నుంచి కూడా మనకి బ్యాడ్ అడ్వైజెస్ వస్తాయంటే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ అడ్వైజెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎలాగా అనేది చాలా మంది అడ్వైజ్ చేస్తూ ఉంటారు మనకి కదా. ఇట్స్ అ బ్యాడ్ అడ్వైస్ కదా. ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో రేట్ ఎలా తగ్గించుకోవాలో, తగ్గించి వేస్తే ఎలా ఫీజు తగ్గుతుందో చెప్తారు. సులువుగా జరిగిపోతుంది సార్, అందరు చేస్తున్నారు సార్ అంటారు. ఇట్స్ అ బ్యాడ్ అడ్వైస్ కదా. నేను మా ఆఫీస్కి మెడిసిన్స్ కొనడానికి వెళ్తే జనరల్ గా నాకు డిస్కౌంట్ ఇస్తాడు. నాకు బిల్ అడిగినప్పుడు, ఆఫీస్కి బిల్ అడిగినప్పుడు డిస్కౌంట్ లేకుండా ఇచ్చిండు బిల్లు. అంటే ఒరిజినల్ బిల్ ఇచ్చిండు. తీసుకోవడమే డిస్కౌంట్ ప్రైస్ తీసుకున్నాడు. అదేంది బ్రదర్, నాకు ఒరిజినల్ ప్రైస్ కానీ లేదు సార్, అందరు ఇట్లా తీసుకుపోతారు, ఏం మీకు వస్తుంది కదా కొంచెం లాభం తీసుకోపోండి. అట్లా వద్దు బ్రదర్ కదా. ఇట్లాంటి అడ్వైజెస్ చాలా సులువుగా మనం చేయగలిగిన అడ్వైజెస్ మనకు వస్తూ ఉంటాయి. సో మనం సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా జీవించాలంటే కీర్తనకారుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, వి హ్యావ్ టు సే నో టు బ్యాడ్ అడ్వైజెస్ అని చెప్తా ఉన్నాడు. రెండవది ఆయన చెప్తున్న మాట, డు నాట్ స్టాండ్ ఇన్ ద పాత్ ఆఫ్ సిన్నర్స్ అంటున్నాడు. పాపుల మార్గంలో నిలవద్దు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే బ్యాడ్ కంపెనీకి నో చెప్పండి అంటున్నాడు. అదేమో బ్యాడ్ అడ్వైజ్ కి నో చెప్పండి అన్నాడు. ఇక్కడేమో బ్యాడ్ కంపెనీకి నో చెప్పండి అని అంటున్నాడు. పాపుల మార్గంలో నిలవద్దు అంటున్నాడు. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కి నో చెప్పాలి కదా. 1వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో రాయబడ్డ మాట, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని తెరుపును అనే మాట కదా. అంటే మనం హ్యాపీ లైఫ్ జీవించాలంటే, మనము బ్లెస్డ్ లైఫ్ ఈ భూమి మీద జీవించాలంటే దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, యూ హ్యావ్ టు సే నో టు బ్యాడ్ కంపెనీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను గొప్ప రాజు, ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు బైబిల్లో. జ్ఞానవంతుడు, మనందరికంటే చాలా జ్ఞానవంతుడు. మరి ఆయన మరి దుష్ట సాంగత్యాన్ని కోరుకున్నందువల్ల, మరి ఆయన అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందువల్ల ఆయన విగ్రహాలకు కూడా ఆరాధించే స్థాయికి ఆయన పడిపోయినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి లెట్ us కీప్ వాచ్ ఆన్ అవర్ కంపెనీ. బ్యాడ్ కంపెనీ అనేది మనం నో చెప్పాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్తా ఉన్నాడు. మూడవది, మనం సంతోషంగా ఉండాలి అని అంటే, మనము బ్లెస్డ్ లైఫ్ ఉండాలంటే, డు నాట్ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ స్కాన్ఫుల్ అని అంటా ఉన్నాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అంట.
అంటే దీని సారాంశం ఏంటంటే బ్యాడ్ యాక్షన్స్ కి నో చెప్పాలి. కూర్చోవడం అంటే ఇట్స్ అన్ యాక్షన్ కదా. అంటే బ్యాడ్ థాట్, బ్యాడ్ అడ్వైస్ కి నో చెప్పాలి, బ్యాడ్ కంపెనీకి నో చెప్పాలి, బ్యాడ్ యాక్షన్స్ కూడా నో చెప్పాలి కదా. బ్యాడ్ యాక్షన్స్ చాలా చేస్తూ ఉంటాం మనం. గాసిప్స్ కదా, ఇట్స్ అ బ్యాడ్ యాక్షన్. చర్చిలో గ్రూపిజం బ్యాడ్ యాక్షన్ కదా. జడ్జిమెంటల్ యాటిట్యూడ్ బ్యాడ్ యాక్షన్ కదా. నెగిటివ్ కామెంట్స్ ఆన్ పీపుల్ వాళ్ళు లేనప్పుడు బ్యాడ్ యాక్షన్ కదా. ఇటువంటి బ్యాడ్ యాక్షన్స్ అన్నిటికీ మనం నో చెప్పాలి అనే విషయం బైబుల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మనము ధన్యకరమైన జీవితం జీవించాలి అని అంటే మనం బ్యాడ్ అడ్వైస్ కి నో చెప్పాలి, బ్యాడ్ కంపెనీకి నో చెప్పాలి, బ్యాడ్ యాక్షన్స్ కి నో చెప్పాలి. ఇది చూడండి, ఈ ఆయన ఈ 3 వరుస క్రమంలో చెప్తున్న మాట ఏమిటంటే ఫస్ట్ వాక్, తర్వాత స్టాండ్, తర్వాత సిట్. అంటే డిటోరేట్ అవుతున్నాం. ఫస్ట్ ఏమో అడ్వైస్ తీసుకుంటాం, తర్వాత ఏమో ఆ కంపెనీలో నిలబడతాము, ఆ తర్వాత కూర్చుంటాం. వర్స్ట్ కిందికి వెళ్తుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకు హెచ్చరిస్తున్నది బైబిల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ అడ్వైజ్, బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ యాక్షన్స్ మంచి చేయకపోగా మనకు కీడు చేస్తాయి. అదే ఆ మాట ఎక్కడ రాయబడింది? 6వ వచనంలో చివరిలో, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాట రాయబడింది. బైబిల్లో ఈ మాట నేను చెప్తే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తే జరగవచ్చు, బట్ దేవుడు చెప్పిండంటే మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే దీనివల్ల మనకు లాభం రాకపోగా దీనివల్ల మనం నష్టపోతాం. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ విషయమై అవేర్నెస్ కలిగి ఉండాలనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నెగటివ్ సైడ్. పాజిటివ్ సైడ్, ఇది చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఏమి చేయమని చెప్తా ఉన్నాడు చూడండి 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి. 2 చేయాలని చెప్తా ఉన్నాడు. మనం సంతోషంగా, ఆశీర్వాదకరంగా ధన్య జీవితం కలిగి ఉండాలంటే మొట్టమొదటిది ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే వి హ్యావ్ టు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మనము ఆనందించాలి. ఇది నేను ఎప్పుడు ప్రశ్న వేసుకుంటా ఉంటా. అరే దావీదు ఏమంటాడు, అయ్యా నీ గురించి నేను మంచం మీద పడుకొని నేను ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్విన మెదడు నాకు దొరికినట్టుగా ఉంది అని అంటాడు. అరే నిజంగా దేవుని వాక్యం మరొక చోట రాయబడ్డ మాట ఏమిటంటే తేనె కంటే మధురమైంది, జుంటు తేనె కంటే మధురమైంది అని బైబిల్లో రాయబడిందే. నిజంగా ఆ స్వీట్నెస్ ని మనం ఆస్వాదిస్తున్నావా? నిజంగా దావీదులాగా దేవుణ్ణి మెమరైజ్ చేసినప్పుడు నిజంగా క్రొవ్విన మెదడు తిన్నంత తృప్తికరంగా మనకు ఉంటూ ఉందా? ఆర్ వి డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం చదవడానికి కదా అంత సంతోషం మనలో ఉందా? ఆ డిలైట్ అనే మాట మనం చూస్తే ఆదికాండం 34:19లో మరి డిలైట్ అనే మాట రాయబడుతుంది. అంటే దీనాని ఇందాక మనం వర్షిప్ మెసేజ్ లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు కుమార్తె దీనాను వివాహం చేసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడ డిలైట్ అయినట్టుగా చూస్తాం. అంటే ఇట్స్ ఏ లవ్, ఆ ఫీలింగ్, ఆ సంతోషం కదా. అంటే ఒక అబ్బాయి అమ్మాయికి ఉత్తరం రాస్తే, లేదా అమ్మాయి అబ్బాయికి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం చదవడానికి ఎంతో సంబరపడిపోతాడు, పరిగెత్తాడు, పైకి పోతాడు, ఎవరు చూడకుండా ఆ ఉత్తరం ఓపెన్ చేసి ఎంతో సంతోషంగా ఆ లవ్ లెటర్ చదవడానికి ఇష్టపడతాడు. ఆ ఫీలింగ్ ఉండాలి మనకి దేవుని వాక్యం చదివేటప్పుడు. ఆ ఫీలింగ్ మనకు లేదు అని అంటే, దేవుని వాక్యం మీద ఆ డిలైట్నెస్ లేదు, ఆ ప్రేమ లేదు అని అంటే దాని అర్థం ఏమిటనంటే ఎట్లొస్తుంది ఆ డిలైట్ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, నిజంగా మనకు దేవుణ్ణి ప్రేమిస్తే కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి అబ్బాయి అమ్మాయి ఒకరు ఉత్తరాలు ఒకరు చదువుకోవడానికి సంతోషిస్తా ఉన్నారు. నిజంగా మనం కూడా దేవుని పట్ల నిజమైన ప్రేమని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమలో ఎటువంటి లోపం లేదు. దేవుని ప్రేమలో ఆయన అద్భుతంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనము తిరిగి ఆయన్ని ప్రేమించడంలో లోపం ఉంటే మరి ఆయన రాసిన లేఖ ఇది బైబిల్, దాన్ని చదవడంలో మనకు సంతోషం ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అంటే ఫస్ట్ వి నీడ్ టు డిలైట్ ఇన్ ద లార్డ్ ఇన్ ఆర్డర్ టు డిలైట్ ఇన్ హిస్ వర్డ్. ఆయనను బట్టి మనం సంతోషిస్తే, ఆయనను బట్టి మన హృదయం ఉప్పొంగుతుంటే కదా, మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి కూడా మనం హృదయం డిలైట్ అవుతుంది, సంతోషిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా.
ఆయన్ని ప్రేమిస్తే కదా, ఆయన్ని నమ్మకపోతే, ఆయన్ని ప్రేమించకపోతే ఆయనలో మనం ఆనందించలేం. చూడండి ఇక్కడ ఒక లింక్. ఆయనను ప్రేమించకపోతే, ఆయనను నమ్మకపోతే ఆయనలో మనం ఆనందించలేం. ఆయనను నమ్మాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోకపోతే ఆయనను నమ్మలేం, ప్రేమించలేం. ఆయన గురించి తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. చదివి ఎక్స్‌పీరియన్షియల్ లైఫ్ మనం ఆయనతో ఉండాలి. అనుభవించాలి ఆయన్ని. అందుకే కీర్తనకారుడు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని మాట. కదా! అంటే ఎక్కడి నుంచి మొదలైంది? ముందు ఆయన వాక్యాన్ని చదివితే కదా! ఆ చదివిన దాంట్లోంచి ఆయన ఏమిటో అర్థమైతే, అర్థమైన ఆయన్ని మనం విశ్వసిస్తే, అర్థమైన ఆయనలో మనం ప్రేమ మనకు డెవలప్ అయితే, అప్పుడు ఆయన మీద సంతోషం మనకు కలిగితే, ఆయనలో మనకు డిలైట్ ఉంటే, మనం ఆటోమేటిక్‌గా ఆ వాక్యంలో కూడా మనకు డిలైట్ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలా ఒకవేళ మనం ఆ వాక్యంలో ఆనందించలేకపోతే బైబిల్ చెప్తున్న మాట ఏమిటనంటే 119వ కీర్తన 18వ వచనంలో రాయబడ్డ మాట. ఓపెన్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే బిహోల్డ్ వండర్‌ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లా అని ప్రార్థన చేయొచ్చు మనం. కదా! ఇదొక మనకు దేవుడిచ్చిన గ్రేటెస్ట్ వెపన్ ప్రేయర్ కదా! ఏదైనా వాక్య ప్రకారం మనకు లేకపోతే, నిజంగా మనకు ఆహ్, వాక్యంలో మనం అంత సంతోషం మనకు లేకపోతే, మనం దేవుడిని అడుగుదాం. ఏమనంటే, ప్రభువా, అయ్యా నీ నీ వాక్యములోని ఆ అద్భుతమైన సంగతులను నేను గ్రహించినట్టుగా కదా! ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరువు ప్రభువా. నా కన్నులు తెరువు. నీ వాక్యంలో ఉన్న అద్భుతాలను నేను గ్రహించగలిగేటట్టుగా నా కన్నులు తెరువు అని మనం ప్రార్థన చేస్తే కదా! అప్పుడు మనకి నిజంగా దేవుని వాక్యం పట్ల సంతోషం మనకుంటుంది అనే విషయాన్ని, ఒకవేళ సంతోషం లేకపోతే ఎవరికైనా ఇక్కడ ఆ ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసి దేవుని వాక్యంలో డిలైట్ అయ్యే వాళ్ళంగా, ఆనందించే వారంగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వన్స్ వి డిలైట్, ఆ తర్వాత రెండో మాట ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు మొదటిది. రెండవది దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంట. దివారాత్రము ధ్యానించడం ఎలా కుదురుతుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు వేరే దివారాత్రం అంటే డే అండ్ నైట్. డే అండ్ నైట్ దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి అని అంటున్నాడు. ఇక్కడ మెడిటేట్ అనే మాట హీబ్రూ భాషలో ఉన్న ఒరిజినల్ పదానికి ఉన్న అర్థం ఏమిటనంటే నెమరు వేయుట. నెమరు వేయుట అంటే మనందరికి తెలుసు. ఈ గేదెలు, పశువులు అవి చేసేది ఏంటంటే, గడ్డి ఉన్నప్పుడు గబగబా గడ్డి తింటాయి. గడ్డి తిన్న తర్వాత వాటికి ప్రత్యేకమైన బ్యాగ్ ఉంటది ఒకటి. ఆ బ్యాగ్‌లోకి వెళ్ళిపోతది అంతా. అది ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ లోపల నుంచి ఆ బ్యాగ్‌లోంచి మరలా నోట్లోకి మేత తెచ్చుకొని గడ్డిని మళ్ళీ నెమరు వేస్తా ఉంటది. మళ్ళీ నములుతా ఉంటది చిన్నగా. అందుకే ఎప్పుడు నోరు ఆడతా మనకు కనపడతాయి జంతువులు. నెమరు వేయడం అంటే అది. ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్న మాట అదే. అందుకే జాక్పూడియన్ అంకుల్ ఏమంటాడంటే, మీరు ఉదయాన్నే క్వైట్ టైం మిస్ అవ్వకుండా క్వైట్ టైంలో దేవుని వాక్యాన్ని చదివి, ఆ క్వైట్ టైంలో ఉన్న థాట్స్‌ని మీరు దివారాత్రం మీరు మెడిటేట్ చేయొచ్చు అంటాడు. మీరు ధ్యానం చేయొచ్చు అంటాడు. కదా! వంట చేసుకునేటప్పుడు బైబిల్ చదివేసినాం అయిపోయింది. పిల్లలకు వంట చేయాలి. వంట చేసేటప్పుడు అది జ్ఞాపకం చేసుకోవచ్చు. దాన్ని మెడిటేట్ చేయొచ్చు ఆ మాట మీద. ట్రావెల్ చేయాలి సాఫ్ట్‌వేర్ పీపుల్. ట్రావెల్ చేసేటప్పుడు ఆ మాటల్ని మెడిటేట్ చేయొచ్చు. మరి టీ టైమ్‌లో ఆ మాటల్ని మెడిటేట్ చేయొచ్చు. భోజనం చేసేటప్పుడు కూడా మెడిటేట్ చేయొచ్చు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా మెడిటేట్ చేయొచ్చు. దివారాత్రము ధ్యానించడం అంటే, నువ్వు ఉదయం చదువుకున్న దేవుని వాక్యాన్ని నువ్వు కంటిన్యూయస్‌గా దాని మీద ఫోకస్ చేయడం. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఈరోజు ఉదయం నేనేం చదివాను? దేవుడు నాతో ఏమి మాట్లాడాడని దాన్ని మెడిటేట్ చేసుకోవడం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. డే అండ్ నైట్ మెడిటేట్ చేసే ఆ అలవాటుని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఎవడు సంతోషంగా ఉంటాడు? ఎవడికి ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది? ఎవడు ధన్యకరమైన జీవితం ఉంటుందంటే, ఆయన చెప్తున్న మాట అయితే ఏమంటే, ఎవరైతే ఆయన వాక్యంలో సంతోషిస్తారో, సంతోషించి దాన్ని ఎప్పుడు మెడిటేట్ చేస్తా ఉంటారో, అలా మెడిటేట్ చేసేవాడి లైఫ్ హ్యాపీగా ఉంటది. అలా మెడిటేట్ చేసేవాడి లైఫ్ బ్లెస్డ్‌గా ఉంటది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా! అంటే ఆర్డర్ చూడండి. ఫస్ట్ డిలైట్ తర్వాత మెడిటేట్ తర్వాత ఒబే ఆటోమేటిక్‌గా కదా! ఆయన్ని ఆయన్ని ప్రేమించడం అనేది అక్కడ సెట్ అయిపోయింది కాబట్టి, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటాడు కదా! ఒట్టిగా ధ్యానిస్తే ఏం ప్రయోజనం లేదు కదా! దాని అర్థం ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటనంటే,
ఫస్ట్ వి నీడ్ టు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల ఆ సంతోషం ఉండాలి. ఆ తర్వాత మనం నిరంతరం దాన్ని ధ్యానించే వాళ్ళంగా మనం ఉండాలి, మెడిటేట్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఆ తర్వాత దాన్ని పాటించాలి. పాటిస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ రాసిండు మళ్ళీ 3వ వచనంలో. చూడండి 3వ వచనంలో ఏం రాయబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాటిస్తే ఎలా ఉంటుంది, పాటించిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా. అంటే యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంట, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అసలు ఎంత కడుపు నిండి, ఈ మాట వింటేనే కడుపు నిండిపోతుంది. నిజంగా అది మన జీవితాల్లో జరిగితే ఇంకెంత సంతృప్తికరమైన జీవితాలు మనవి కదా. ఎట్లా ఉంటాడంట, నిరంతరం దేవుని వాక్యంలో సంతోషించి నిరంతరం దాన్ని ధ్యానం చేసేవాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిస్తుందనంటే కదా. మొట్టమొదటిది, హీ షెల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ఎ రివర్స్ ఆఫ్ వాటర్. నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు అనే మాట తెలియజేస్తా ఉన్నాడు కదా. చెట్టు నిజంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ నరిష్మెంట్. ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు అనేక మందికి నరిష్మెంట్ కి మరి దోహదపడతాయి. ఇట్స్ గివ్ షేడ్. చెట్టు అంటే అది ఒక నీడనిస్తుంది. చెట్టు అందులో ఉన్న చిన్న పచ్చుకలకు గూడు కట్టుకునే వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. చెట్టు నిజంగా గిఫ్ట్ ఫర్ దోస్ హూ లివ్స్ అరౌండ్ ఇట్ కదా. ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. చెట్టు అంటే మరి చెట్టులో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక చెట్టు లాంటి నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం. ఈ షల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ఎ రివర్స్ ఆఫ్ వాటర్. అంటే దాని అర్థం ఏమిటనంటే నిరంతరము, అంటే చెట్టు నీటి ఓరని నాటబడితే ఏంటంటే నిరంతరము ఆ నీటిని తీసుకుంటా ఉంటది ఆ చెట్టు కదా. నిరంతరము ఆ నీటిని తీసుకుంటా ఉంటది. ఎవరైతే నిరంతరము దేవుని వాక్యాన్ని డ్రా చేసుకుంటా ఉంటారు కదా, బ్యాడ్ అడ్వైజెస్ కు నో చెప్పి దేవుడి అడ్వైజెస్ కి తీసుకుంటా ఉంటారు. వాళ్ళు నిరంతరం దేవుని వాక్యాన్ని తీసుకుంటా ఉంటారు కాబట్టి. బ్యాడ్ కంపెనీకి నో చెప్పి వాళ్ళు దేవుడితోనే కంపెనీ ఉంటది వాళ్ళకి. దేవుడి పిల్లలతో వాళ్ళ కంపెనీ ఉంటది. దేవుడి వాక్యంతో వాళ్ళ కంపెనీ ఉంటది కదా. ఆ తర్వాత బ్యాడ్ యాక్షన్స్ కి నో చెప్పి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనేదే చేస్తా ఉంటారు నిరంతరం. ఎందుకు, దాంట్లోంచి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కాబట్టి. ఆ నిరంతరం ఆ నీళ్లు అంటే నిరంతరం దేవుని వాక్యంతో అంటుకట్టబడి ఉండేవాడు కదా, ఒక చెట్టు వలె ఉంటాడు అనే విషయాన్ని, ఒక నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె. నీటి కాలువ యోరన నాటబడితే ఏముంటదంటే ప్రోగ్రెస్ ఉంటది కదా. అంటే మన జీవితాల్లో ఆత్మీయ వృద్ధి రావాలి అని అంటే, ప్రోగ్రెస్ ఉండాలంటే మనం ఎప్పుడు దేవుని వాక్యంలోంచి మనం డ్రా చేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని విడిచిపెట్టని వారంగా దేవుని వాక్యాన్ని. అంటే మన ఆత్మీయ జీవితాల్లో ప్రోగ్రెస్ కావాలి అని అంటే మనము ఆ చెట్టు వలె, చెట్టు ఏ విధంగా నీటిని తీసుకుంటా ఉంటుందో మనం అట్ట దేవుని వాక్యంలోంచి గ్రహించగలిగిన వారంగా ఉండాలి. అది మొట్టమొదటిది చెట్టులో. రెండవది ఏమిటంటే పర్మినెన్స్. ఆ చుట్టూ ఉన్న చెట్లన్నీ ఎండిపోవచ్చు కాక, కానీ నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు చాలా కాలం బ్రతుకుతుంది. అది ఎంతకాలం బ్రతకాలని దేవుడు ఉద్దేశించిన అంతకాలం బ్రతుకుతుంది. పర్మినెన్స్ ఉంటుంది దాంట్లో. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రోగ్రెస్ కావాలి అని అంటే, మన ఆత్మీయ జీవితాల్లో పర్మినెన్స్ ఉండాలి అని అంటే మనం ఎప్పుడు దేవుని వాక్యంలోంచి డ్రా చేసుకుంటా ఉండాలి. దేవుని వాక్యంతో అంటుకట్టబడి ఉండాలి. అందుకే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే కదా ఉండాలి అని చెప్పి దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి రెండో మాట అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె బ్రింగ్ ఫోర్త్ ఇట్స్ ఫ్రూట్. ఫ్రూట్ అంటే రిజల్ట్స్ కదా. నిజంగా మరి ఆ నీటి కాలువ యోరన నాటబడిన చెట్టులోంచి మరి ఫ్రూట్ వస్తుంది అంటే ప్రొడక్టివిటీ ఉంటుంది మన జీవితాల్లో. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ దేవుడి వాక్య ప్రకారం దేవుని వాక్యంలో సంతోషిస్తూ దేవుని వాక్యంలో మనం నిలిచి ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ప్రొడక్టివిటీ ఉంటుంది మన జీవితాల్లో, రిజల్ట్ ఉంటుంది కదా. చెట్టు దాని ఫలముల వలన తెలియబడును అనే మాట బైబుల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. మూడో సంగతిని మనం గమనించినట్లయితే లీవ్ షెల్ నాట్ విదర్. అంటే దాని ఆకు వాడదు అంటా ఉన్నాడు. ఆ చెట్టు ఆకు వాడదు. చెట్టు ఆకు వాడదంటే పర్సవరెన్స్ కి మరి గుర్తుగా ఉంది. డజంట్ గివ్ అప్. అంటే చుట్టూ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా సరే నీ జీవితంలో, నా జీవితంలో
మనం నిజంగా దేవుని వాక్యం నుంచి ఆ చెట్టు నీళ్ళ నుంచి డ్రా చేసుకుంటున్నట్టు మనం డ్రా చేస్తే దేవుని వాక్యం నుంచి మనకు కావలసిన విషయాలన్నిటిని మనము పర్సవర్ బిలీవర్ గా ఉంటాం, స్థిరత్వం కలిగిన వారంగా ఉంటాం, చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కదల్చనివిగా ఉంటాయి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. నాలుగోది నాకు భలే చాలా సంతోషం అనిపించే మాట, వాట్ ఎవర్ హీ డస్ షల్ ప్రాస్పర్. అతడు చేయనిదంతయు సఫలమవును. అసలు ఇంతకంటే సక్సెస్ఫుల్ ఎంత సక్సెస్, అందులో ప్రాస్పరిటీ ఉంది కదా. ఫస్ట్ ఏమో ప్రోగ్రెస్ ఉంది, పర్మినెన్స్ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది, పర్సవరెన్స్ ఉంది. ఇక్కడేమో ప్రాస్పరిటీ ఉంది. వాట్ ఎవర్ హీ డస్ షల్ ప్రాస్పర్ కదా. ఎంత మంచి మాట, చదవడానికి ఎంత బాగుంది ఇది. అతడు చేయనదంతయు సఫలం. అతను ఏం చేస్తే అది సఫలమవుతుంది. అతను మాట్లాడితే సఫలమవుతుంది. అతడు ఒక ప్రాజెక్ట్ చేపడితే సఫలం అవుతుంది. అతడు ఏదైనా ఒక జర్నీ చేస్తే సఫలం అవుతుంది. అతను ఏం చేసినా సఫలం అవుతుందంట. ఎప్పుడైతుంది అని అంటే, ఎవడైతే దేవుని వాక్యం నుంచి కంటిన్యూస్ గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ అందులో ఆనందిస్తూ దాంట్లోంచి డ్రా చేస్తూ ఉంటాడో వాళ్ళు సఫలం అవుతారు అనే విషయం, వాళ్ళు చేసేదంతా సఫలం అవుతుంది. తెలుగులో ఒక సామెత, పట్టిందల్లా బంగారం అవుతుంది కదా. మనకు బంగారం కావాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మీయంగా మనం పట్టిందల్లా బంగారం కావాలి అని అంటే మనం చేయవలసింది ఏంటంటే నిరంతరం దేవుని వాక్యంతో అంటుకట్టబడి మనం ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే ఈ 1, 2, 3 వచనాలు మరి దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాం. దానికి ఆపోజిట్ గా కాంట్రాస్ట్ గా కూడా 4, 5 వచనాల్లో మరి నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని వాక్యంతో పని లేకుండా, మరి దేవుని వాక్యం పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో 4, 5 వచనాల్లో రాయబడుతుంది. క్లుప్తంగా వాటిని మనం ధ్యానం చేద్దాం. 4వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. దేవుని వాక్యం చదవని వారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, యేసు ప్రభుకు దూరంగా ఉండేవాళ్ళు కదా, వాక్యానికి దూరంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే పొట్టు వలె ఉంటారు అని రాయబడి కదా. పొట్టును మనం ఎవరం బీరువాలో పెట్టం కదా. గోల్డ్ పెడతాం, డబ్బులు పెడతాం, కానీ బీరువాలో పొట్టుని పెట్టాం. పొట్టు ప్లేస్ ఎక్కడ? చెత్త కుండీలో పెడతాం పొట్టుని కదా. ఇంట్లో ఏదైనా పొట్టు ఉంటే చెత్త కుండీలో పెడతాం. అంటే ఏ వాల్యూ ఉండదు అంటాం. పొట్టుకు వాల్యూ లేదు, వాల్యూ లేని లైఫ్. పొట్టులో సబ్స్టెన్స్ ఉండదు, వెయిట్ ఉండదు, వెయిటేజ్ ఉండదు పొట్టులో కదా. తేలిగ్గా ఉంటది పొట్టు కదా. అటు ఇటు అంటే ఇట్ డిపెండ్స్, ఆ పొట్టు జీవితము డిపెండ్స్ ఆన్ ద మర్సీ ఆఫ్ ద విండ్. ఈ పక్కకు వస్తే గాలి ఆ పక్కకి ఎగిరిపోద్ది అది పొట్టు, ఆ పక్కన వస్తే ఈ పక్కకి ఎగిరిపోతుంది. ఎంత కాంట్రాస్ట్ చూడండి. నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు ఏమో కదల్చబడకుండా ఉంటది ఏ గాలి వచ్చినా. నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టుకు విలువ ఉంటది, కానీ ఈ పొట్టుకి మనం పొట్టు పరిస్థితి చూస్తే ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకొని పోతుంది. పొట్టుకు అసలు విలువే లేదు. ఆఖరికి పొట్టు పరిస్థితి ఏందనే విషయాన్ని మనం గమనించినట్లయితే కదా, పొట్టు పరిస్థితి ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు అనే మాట రాయబడింది. పొట్టు యొక్క ఎండ్ ఎక్కడ అంటే, అందుకే డిస్ట్రక్షన్ పొట్టు యొక్క ఎండ్ కదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇది 4వ వచనం. 5, 6 వచనాల్లో రాయబడ్డ మాటని మనం గమనించినట్లయితే కదా, 5వ వచనంలో రాయబడ్డ మాట, 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఓవరాల్ గా ఈ మాట చెప్తున్న మాట ఏమిటనంటే, ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, దేవుని వాక్యం పట్ల కన్సర్న్ లేని వారు, దేవుని వాక్యాన్ని ధ్యానించని వారు, ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే వాళ్ళు దేవుని ఎదురుగా నిలబడలేరు అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అంటే దే కెనాట్ స్టాండ్ అట్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఎదురుగా నిలబడలేరు వాళ్ళు కదా. దేవుని వాక్యం చదివే వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు, వి కెన్ స్టాండ్ బిఫోర్ ద సీట్ ఆఫ్ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, బట్ దే కెనాట్ స్టాండ్. వాళ్ళు అసలు నిలబడలేరు అనే విషయాన్ని తెలియజేస్తాను. చివరిలో మరి 6వ వచనంలో రాయబడ్డ మాట మనం చూసినట్లయితే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. ఈ మాట కూడా నాకు చాలా ఇష్టం అనిపించింది. ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ రైచియస్. ద లార్డ్ నోస్ అనే మాట దేన్ని తెలియజేస్తుంది అంటే పర్సనల్ ఇంటిమసీ, ఇన్వాల్వ్మెంట్ ని తెలియజేస్తాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తారో
కదా. ఎవరైతే దేవుని వాక్యం పట్ల డిలైట్ అవుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తారో, మరి వారి జీవితాల్లో దేవుడంట వాళ్ళతో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండడానికి, వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడని రాస్తున్నాడు కీర్తనకారుడు కదా. ఆయన ఇంటిమేట్, అందుకే ఆయన ఇంటిమేట్ అయితే మన జీవితాల్లో, ఆయన ఇన్వాల్వ్ అయితే మనకి ఏమొస్తుందంటే, ఈ ప్రొవైడ్స్ అస్, మన అవసరతలో ఆయన మనకు కావాల్సినవన్నీ ఏ ఏ టైంకి మనకి ఏది అవసరమో అది ఆయన మనకి ప్రొవైడ్ చేస్తాడు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు కూడా కదా. ఆయన మనతోనే ఉంటాడు. హీ వాంట్స్ టు నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్, అండ్ హీ వాంట్స్ టు డీల్ అండ్ హీ వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ రైచెస్. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. మనం ఏ గుంపులో ఉన్నాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ప్రభువు తన వారిని ఎరుగును అనే మాట రాయబడి కదా. ప్రభువు తన వారిని ఎరుగును అని రాయబడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో నేను మిమ్మును ఎరుగను అని రాయబడి కదా. మనం ఏ గుంపులో ఉన్నాం? ప్రభువు ఎరిగిన గుంపులో ఉన్నామా? నేను మిమ్మును ఎరగను అని చెప్పే గుంపులో మనం ఉన్నాం. నీతిమంతుల గుంపులో ఉన్నామా? మరి దుష్టుల గుంపులో ఉన్నామా? మరి రక్షించబడిన గుంపులో ఉన్నామా, నశించిపోయే గుంపులో ఉన్నామా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమేమో నాశనమునకు నడుపు. బ్లెస్డ్ అనే మాటతో కదా, బ్లెస్డ్ అనే మాటతో స్టార్ట్ అయింది ఈ కీర్తన. లాస్ట్ లో ఎండ్ అయింది ఏంటంటే డిస్ట్రక్షన్ అనే మాటతో ఎండ్ అవుతాం. ఆ బ్లెస్డ్ ఏమో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని చదివేవారు. ఈ డిస్ట్రక్షన్ ఏమో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా, ఆయన మీద విశ్వాసం ఉంచకుండా, ఆయన వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉంటారో, మరి వారి గురించి డిస్ట్రక్షన్ అని రాయబడింది. అదేమో బ్లెస్డ్, ఇదేమో డిస్ట్రక్షన్ అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డియర్ చర్చ్, నేను ముగిస్తా ఉన్నా. ఒక మాట మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నాకు తెలుసు అని చెప్పి ఆయన వాక్యానికి కంప్లీట్ డిస్రిగార్డ్ చూపడం నిజంగా సాధ్యం కాదు. దేవుడు నాకు తెలుసు అని చెప్పి, మరోసారి చెప్తున్నా, దేవుడు నాకు తెలుసు అని చెప్పి ఆయన వాక్యానికి కంప్లీట్ డిస్రిగార్డ్ చూడడం సాధ్యం కానే కాదు. అంటే దేవుడు నాకు తెలుసు, నేను రక్షించబడ్డానని చెప్పి వాక్యాన్ని ప్రేమించకపోవడం అనేది సాధ్యం కాదు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మనకు నిజమైన రక్షణ మారుమనసు అనుభవం కలిగి ఉంటే, ఆయన మాటల్ని మనం ఎంతో శ్రద్ధగా తీసుకుంటాం, అందులో సంతోషిస్తాం, దాన్ని మెడిటేట్ చేస్తాం. అదే మనకి ఒక జీవనాడిగా మనం భావిస్తాం అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా మార్టిన్ లూథర్ అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది ఆయన చెప్పిన మాట. ఇది ఇట్లా అనొచ్చా అని అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, ఎంత ప్రేమ అంటే ఆయనకు దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యం లేకుండా నేను పరలోకంలో ఉండలేను, దేవుని వాక్యంతో కలిసి నేను నరకంలో ఉండగలను అంటాడు. దేవుని వాక్యం లేకుండా నేను పరలోకంలో ఉండలేను, నన్ను పరలోకం తీసుకుపోతే, అక్కడ దేవుని వాక్యం లేకపోతే ఉంటది మన పరలోకంలో, దేవుడే వాక్యం అయి ఉన్నాడు కదా. ఆయన అన్న మాట చూడండి, అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ హార్ట్, అంటే వాక్యం పట్ల ఎంత ప్రేమో. దేవుని వాక్యం లేకుండా నేను పరలోకంలో ఉండలేను, దేవుని వాక్యంతో కలిసి నన్ను నరకంలో ఉండమన్నా ఉంటాను అన్న. అంతగా, అంత ప్రేమని మనం దేవుని వాక్యం పట్ల మనం కలిగి ఉండాలనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీఆర్ ఇన్ లాస్ట్ డేస్, మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన వాక్యం నందు ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తే కదా, మన జీవితాలు ఇంత గొప్పగా దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాయని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుండగా, ఐ ఐ బెగ్ యూ టు లెట్ us resolve to delight in the word of God and let us meditate God's word day and night. దేవుడి మాటలు దీవించునుగా. Thank God for His word. We saw the things we should not do and the things to do. Don't be part of wrong friendships. This is very important. Bad advice comes from wrong friendships, and let us seek to do the things of God. Delight in God's word. Meditate on God's word. Let God's word change. And the blessings of obedience is, you'll be like a tree plant. Without God, you're like chaff. A useless life. You may be rich, you may have a lot of property, but it's a useless life. And we all will realize that at the end of our lives, the things we do for God, the things we do delighting in pleasing God, delighting in obeying, that will have a different life. Whatever he does prospers.
Many things you attempt, but we don't prosper in all things. Why? Maybe this is the reason, right? You're not serious about delighting in God's word. You're not serious about obedience. The things we do. Here it says, whatever you do. One day the final division will come, the wicked and the righteous. Father, we thank you for your word. And thank you for Psalm 1 that reminds us of the huge difference between a righteous life and a wicked life, a life of disobedience. A life of disobedience might appear as if it is a good life. We are free to do what we want. We have a lot of freedom, but it is a life that snares us. It makes our lives on earth useless, and after that, an eternity in hell. Help us to choose the right life. Help us to be people who are rooted in your word. People of obedience. We thank you, we praise you, Master. Pray for each one of us in this church that we will live that righteous life. We will live for your glory. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray.